ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవత్వం ఈనాడు చాలా దివ్యత్వాన్ని పొందవలసినటువంటి స్థితిని కోల్పోతుండాది. The humanity has lost its position in understanding the divinity. భౌతికమైన లౌకికమైనటువంటి సుఖ సంతోషముల నిమిత్తమే ప్రాకులాడుతున్నారు. They are aspiring for physical, ephemeral, transient pleasure. ఒక్కొక్క దేశం పైన పడి దానిని భస్మం గావించాలని ప్రయత్నిస్తున్నారు. Each country tries to destroy the other country. ఇది చాలా దుష్ట బుద్ధులు. This wicked feeling. అన్ని దేశములు సుక్షేమంగా ఉంటుండాలి. All countries should prosper. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి. Everybody should be happy. అందరి సుఖాన్ని కోరినప్పుడే నీ సుఖం కూడా చేరుతుంది. If we aspire for happiness everyone, your happiness సుఖాన్ని మనం కోరక తన సుఖమే తాను కావాలంటే తనకు ఏమాత్రము సుఖం లభ్యం కాదు. Without thinking so, if you want your own happiness, you can never acquire it. కనుక దివ్యాత్మ స్వరూపులారా, So embodiments of divine atma, మానవులైనటువంటి వారు, the human beings, ఈ దేశ అసూయ ఆడంబరములకు అవకాశం అందించరాదు. should never give scope for this hatred, jealousy and pomp. ఈ అహంకారం అనేటువంటిది మానవుని అతపతనం చేస్తుంటుంది. The ego that will put man to ruin. ఈ ఒక అహంకారములకు ఏమాత్రం అవకాశమే లేదు. We should never give scope for this ego. ఈ అహంకారం కేవలం అజ్ఞానం యొక్క మొదటి లక్షణం. Ego is the sign of ignorance. దానికి ఇచ్చే రెండవ బ్రదరే ఈ యొక్క అసూయ. The second brother of this is jealousy. ఈ రెండూ చేరిన ఇంకా ఒకటి చీడ పురుగు, ఒకటి వేరు పురుగు. When these two are there, one is the pest, the other one is the insect. ఈ చీడ పురుగు వేరు పురుగు చేరితే చెట్టు శిథిలమైపోతుంది. The pest and insects kill the plant. కనుక ఈ రెండింటిని మాత్రం మనం అవకాశంగా ఇవ్వరాదు. We should not give scope for these two. పవిత్రమైనటువంటి మానవుని హృదయము పరమాత్మని పీఠంగా ఉంటుండాలి. The sacred heart is the very throne of the Lord. అటువంటి పరమాత్మని పీఠమైనటువంటి యొక్క హృదయం లోపల ఈ దుర్గుణములను మనం ప్రవేశపెడితే ఎవరికి నష్టము? నీకే నష్టం. When that sacred seat of the Lord should not give any scope for these bad ideas, you are going to lose. దుర్గుణములను మనం ప్రవేశపెట్టరాదు. We should never entertain bad feelings. దుర్భావములను మనం ఏమాత్రం కూడా భావించరాదు. We should not have any kind of bad thoughts. సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విస్మరించి, we should have absolute faith in the truth which is ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకొని, we should develop love. అందరి యొక్క ఐక్యతను కూడా మనం ఆశించాలి. We should also expect unity, strive for it. ఈ కుల మత భేదములు అనేటువంటి దాన్ని కూలద్రోయండి. There should not be any differences based on అందరిది ఒకే కులమే. There's only one caste. అదే మానవ కులము. That is the caste of humanity. అందరిది ఒకే భాషనే. All have only one language. అదే హృదయ భాష. The language of the heart. అందరిది ఒకే మతమే. There's only one religion. అదే దివ్యమైనటువంటి మతము. That is the divine religion.